ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వేదాంతద్వయతత్వజ్ఞం మంత్రమంత్రార్థదంగురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. అస్మద్గురుభ్యో నమః. తెలుగు వన్ ప్రేక్షకులందరికీ కూడా ఈ వారం చక్కని సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో ప్రశాంతమైన వాతావరణం, ఉద్యోగంలో వృద్ధి, వ్యాపారంలో వృద్ధి జరిగి చక్కగా ఉండాలని మనసారా శ్రీహప్రతిని ప్రార్థిస్తూ ఇక ఈ వారం 8 సెప్టెంబర్ నుండి 14 సెప్టెంబర్ వరకు ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితి ఆధారంగా ఏ రాశుల వారికి, మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు పొందుతారు, ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. ప్రతి పనికి కూడా 1కి 4 సార్లు ప్రయత్నం చేయాల్సి రావటం, ఏ పనైనా కాస్త వాయిదా పడేటువంటి అవకాశాలు, కాస్త జాఢ్యము, సోమరితనం పెరిగేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా ఒక రకమైనటువంటి సామాజిక సేవ చేయాలని, సామాజికంగా కొందరికి సహాయం పడాలని అనేటువంటి ఆరాటం మీలో ఒక ఆలోచనలు మొదలవుతాయి. కుటుంబపరంగా మంచి ప్రోత్సాహాలు మీ యొక్క ఆలోచనలకి, మీ యొక్క ప్రయత్నాలకు ఉంటాయి. భవిష్యత్తులో జరిగేటువంటి కొన్ని పరిణామాలు ముందుగా ఊహించి వాటికి తగినటువంటి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడంలో మీరు సఫలమవుతారు. కుటుంబంలో, సోదరవర్గంలో కానీ లేదా మీ తోబుట్టుల విషయంలో, ఒకరి యొక్క శుభకార్యాచరణ విషయంలో మీరు పరిపూర్ణంగా నిమగ్నమై భవిష్యత్తులో జరిగేటువంటి ఆ శుభకార్యం కోసం కొంత మీరు ప్రయత్నం చేయాల్సినటువంటి ప్రయత్నం కూడా అవసరం కూడా ఉండవచ్చు. ఇక ఈ రాశి స్త్రీలకు ముఖ్యంగా అనుకూలత ఉన్నా కానీ ఏదో ఒక రకమైనటువంటి ఒక లోపం, ఏదో ఒక రకమైనటువంటి ఒక ఆరాటం, ఏది సాధించలేకపోతున్నామని లేదా మమ్మల్ని అర్థం చేసుకోవటం లేదనేటువంటి మీకై మీరు ఒక రకమైనటువంటి చికాకును సృష్టించుకునేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇక ఆర్థికంగా పెద్దగా చికాకులు ఉండకపోవచ్చు. ఆర్థికంగా రావాల్సినటువంటి ధనం కాస్త అంచెలంచెలుగా వచ్చినా కానీ పరిపూర్ణంగా మీరు సంతృప్తి పడే విధంగా మీకు ధనం చేతికి అందవచ్చు. ఇక ఈ వారం ఉద్యోగస్తులకు ముఖ్యంగా కాస్త ప్రతి పని కూడా భవిష్యత్తులో మేలు జరుగుతుంది అనేటువంటి ఒక ఆశ చేత కాస్త సహనంతో నెమ్మదిగా మీ పని మీరు అలా చేసుకుంటూ వెళ్ళండి. మీలోని రహస్యాలను బయటకు తెలిపేటువంటి ప్రయత్నం మాత్రం చేయకండి. ఉన్నతాధికారుల వల్ల కానీ, మీరు పనిచేసేటువంటి మేనేజ్మెంట్ వల్ల కానీ చక్కని ప్రోత్సాహాన్ని మీరు చవిచూస్తారు. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి అనుకూల ఫలితాలే కనపడుతున్నాయి, కానీ ప్రతి పనికి కూడా ఎక్కువగా ప్రయాసపడవలసినటువంటి అవసరం ఉంది. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ వారం అనుకూలమైన ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. అయితే ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు వీలైతే ఈ వారంలో ఒకరికి, ముఖ్యంగా అంగవైకల్యం ఉండేటువంటి వాళ్లకో లేదా అంధులకు కొద్దిగా మీ వీలైనంత వరకు మీరు కొంత సహాయం చేసే ప్రయత్నం చేయండి. ప్రతిరోజు కూడా శ్రీ లక్ష్మీ నృసింహ స్తోత్ర పారాయణం చేయండి. తద్వారా అనుకూలమైనటువంటి ఫలితాలు మీరు పొందుతారు. వృషభ రాశి. ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ వారం గత వారంలాగే చక్కగా ఆనందకరంగా ఉత్సాహంగా ఉంటుంది. అంతేకాకుండా చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒకానొక ప్రయోజనం మీ దరికి చేరేటువంటి అవకాశాలు ఉన్నాయి. సంతానం యొక్క విద్యావృద్ధిలో కానీ, వారి యొక్క ఉద్యోగంలో కానీ చక్కని ఔన్నత్యము, చక్కని ఉన్నతి మీరు చూస్తారు. అంతేకాకుండా ధనం కూడా ఎంతైతే ధనం వస్తుందో ఆ ధనాన్ని ఒక ప్రణాళికాబద్ధంగా, ఒక పద్ధతి ప్రకారంగా వినియోగించాలనే నిర్ణయంలో మీరు సఫలమవుతారు. అంతేకాకుండా ఎల్ఐసి లాంటి లేదా ఇంకా కొత్త కొత్త స్కీములు లాంటి వాటిలో కూడా చేరేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తారు ఈ వృషభ రాశి వాళ్ళు. ఇక ఆరోగ్యపరంగా పెద్దగా చికాకులు ఉండకపోవచ్చు. ముఖ్యంగా ఈ రాశి స్త్రీలకి
మీ యొక్క విలువను, మీ యొక్క ఔన్నత్యాన్ని, మీ యొక్క గొప్పతనాన్ని మీ తోటి వాళ్ళు, మీ కుటుంబ సభ్యులు గుర్తించేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. నూతన విద్యలలో ప్రవేశం కోసమే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ముఖ్యంగా ఈ రాశి యొక్క ఉద్యోగస్తులు కానీ లేదా వ్యాపారస్తులు కానీ కొత్త నిర్ణయాలు తీసుకునే ముందు ఒకటికి 2 సార్లు ఆలోచించి ఒకేసారి 4 పనులు మీకు ముందుకు రావటం, ఏది చేయాలో ఏది చేయలేకపోవటం, ఒక రకమైనటువంటి నిర్ణయం తీసుకోవటంలో సందిగ్ధత ఏర్పడుతుంది. ఆ సందిగ్ధతలో కాస్త అడుగు ఎటువైపు వేయాలో అటువైపు వేసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. లేనట్లయితే అనాలోచితమైన నిర్ణయం వల్ల కొంత ఇబ్బంది జరిగే అవకాశం కూడా లేకపోలేదు. ఒక శ్రేయోభిలాష యొక్క సలహా మీకు మేలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. తీర్థయాత్రలు చేయటమో లేదా ఆధ్యాత్మిక పరంగా ఒక ఉన్నత స్థానంలో ఉండేటువంటి కొంతమంది గొప్పవాళ్ళని మీరు కలవటం, వారి యొక్క సలహాల వల్ల కొంత ప్రశాంతత ఏర్పడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా అనుకూలంగా ఉంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలకు ప్రతిరోజు కూడా మహాలక్ష్మి స్తోత్ర పారాయణం చేయండి. తద్వారా అనుకూల ఫలితాలు పొందండి. మిథున రాశి. ఈ మిథున రాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ వారం ఒక రకమైనటువంటి సంఘర్షణాత్మకంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఏం చేయాలో తోచదు, ఏం చేయకూడదో అర్థం కాదు. ఒక రకమైనటువంటి ఎటూ తేల్చుకోలేనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అందరూ తమకు మేలు చేసేవాళ్ళలాగే కనబడుతూ ఉంటారు. అందరూ సలహా ఇచ్చే విధంగానే ఉంటారు. ఎవరి సలహా తీసుకోవాలి, ఎవరి సలహా తీసుకోకూడదు, ఎవరు శ్రేయోభిలాషులు కారో ఒక రకమైనటువంటి నిర్ణయం తీసుకోలేనటువంటి చికాకున్నటువంటి పరిస్థితి ఏర్పడే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ప్రతి విషయాన్ని 1కి 4 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ముఖ్యంగా కోర్టు గొడవలు కానీ లేదా ఇతరత్ర చట్టపరమైనటువంటి గొడవలు యథావిధిగానే అలా ముందుకు పోయేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఇక ముఖ్యంగా ధన విషయంలో ఎంతైతే ధనం చేతికి అందాలో లేదా వ్యాపారంలో మీరు పెట్టేటువంటి పెట్టుబడుల విషయంలో కూడా ఒక రకమైనటువంటి సందిగ్ధత ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కోట్ల రూపాయలు మీ చుట్టూ ఉన్నా కానీ సమయానికి 10,000 రూపాయలు కూడా మీ చేతికి అందలేని స్థితి ఉంది కదా అనేటువంటి ఒక వైరాగ్యంలో పడిపోయే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక ముఖ్యంగా సంతాన విషయంలో సంతానం యొక్క ఉన్నతి, సంతానం యొక్క వారి యొక్క ఔన్నత్యము ఇవన్నీ కూడా మీకు కొంత సంతోషాన్ని కలిగించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా స్త్రీ సంతాన విషయంలో వారి యొక్క అభివృద్ధి మీకు మేలు చేసేటువంటి వారి యొక్క అభివృద్ధి వల్ల మీరు సంతోషించే అవకాశం శుభపరిణామంగా చెప్పవచ్చు. ఇక గృహంలో ముఖ్యంగా ఈ రాశి స్త్రీలకు చిన్న సమస్యలు ఉండే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా కాస్త శ్రద్ధ తీసుకోవాలి. అనవసరమైన విషయాలలో ముఖ్యంగా మీకు సంబంధం లేని విషయాల్లో మీరు తనకై తానుగా తలదూర్చే ప్రయత్నం మాత్రం చేయకండి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ఈ వారం అంతా కూడా ప్రతిరోజు కూడా శ్రీ లక్ష్మీనరసింహ ధ్యానం కానీ లేదా గోసేవ కానీ తులసి పూజ కానీ చేయండి. తద్వారా మానసిక ప్రశాంతత పొందే అవకాశాలు కనబడుతున్నాయి. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా గత వారం కన్నా కాస్త మెరుగుండేటువంటి అవకాశాలే కనపడుతూ ఉన్నాయి. అయితే పనులు కాస్త వాయిదా పడినా కానీ ఆత్మస్థైర్యంతో వాటిని అధిగమించి చికాకుల నుంచి అధిగమించి మీ యొక్క ఏదైతే కార్యాన్ని సాధించాలో వాటిని పరిపూర్ణంగా సాధించుకునే దిశలో మీరు ముందుకు వెళుతుంటారు. అంతేకాకుండా ముఖ్యంగా చాలా కాలంగా విడిపోయినటువంటి చాలా కాలంగా విభేదాలు ఏర్పడినటువంటి కొంతమంది మిత్రులు కానీ లేదా శ్రేయోభిలాషులు కానీ పునఃకలయిక మళ్ళీ వారు మిమ్మల్ని కలుసుకోవటం మళ్ళీ మీలో ఒక రకమైనటువంటి స్నేహభావం ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. వ్యాపారపరంగా పెద్దగా చికాకులు ఉండకపోవచ్చు. అయితే 1కి 2 సార్లు ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం మాత్రం కనపడుతోంది. ముఖ్యంగా భూ వ్యాపారాలు చేసేవాళ్ళకి షేర్ మార్కెట్లో ఉండేటువంటి వ్యాపారస్తులకి కొంతవరకు అనుకూలత కనపడుతోంది. మీరు గతంలో ఎప్పుడో పెట్టినట్టు పెట్టుబడులకి కొంత మేలు ఏర్పడేటువంటి కొంత లాభం కూడా ఏర్పడేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో కాస్త శ్రద్ధ తీసుకోవాలి. జ్వరబాధ లేదా ఉదర సంబంధమైనటు ఏవైనా చిన్న సమస్యలు ఏర్పడేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. నూతన విద్యావకాశాలు ఉన్నా కానీ
అవి పూర్తి చేసేటువంటి వరకు కూడా మీలో ఒక రకమైనటువంటి ఒక అపనమ్మకం ఏర్పడేటువంటి అవిశ్వాసం ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. కొత్త ఉద్యోగాల కోసమే ప్రయత్నాలు చేస్తారు. ఆ ప్రయత్నాలలో కొంతవరకు సఫలమవుతారు. అయితే పని పూర్తిగా నాశనం కాకున్నా కానీ, పని పూర్తిగా విఫలం కాకున్నా కానీ గతంలో ఇంకా భవిష్యత్తులో జరగబోతుంది అనేటువంటి ఒక విషయం తెలుసుకొని సంతోషిస్తారు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరము, సూర్యాష్టకము నిత్యం పారాయణం చేయండి. తద్వారా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందండి. సింహరాశి. ఈ సింహరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. ఆరోగ్య విషయంలో మాత్రం అశ్రద్ధ పనికిరాదు. ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆర్థిక పరంగా మీరు చేసేటువంటి కొన్ని ప్రయత్నాలు సఫలమయ్యేటువంటి అవకాశాలే కనపడుతూ ఉన్నాయి. అయితే బంధువుల కొరకు మీరు ఇంట్లో మీ జీవిత భాగస్వామికి తెలియకుండా రహస్యంగా కొంత ధనాన్ని మీరు సహాయం చేయాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. ఆ విషయంలో కొంత ఒక రకమైన మానసిక క్షోభ, మానసికమైన సంఘర్షణ మీరు అనుభవించే అవకాశాలు కనబడుతున్నాయి. ముఖ్యంగా బీపీ, షుగర్ లాంటి వ్యాధుల విషయాలలో కాస్త ఏమరపాటుగా అప్రమత్తంగా ఉండవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక అనారోగ్యం వల్ల ఒక రకమైనటువంటి మానసిక చికాకు ఇవన్నీ కూడా కనపడుతూ ఉన్నాయి. ఆర్థికంగా పెద్ద చికాకులు ఉండకపోవచ్చు. మీరు ఆశించిన ధనం కానీ, రావాల్సినటువంటి ధనం కానీ మీకు చేతికి అందేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. సంతానం యొక్క వృద్ధి మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రయాణాల్లో కొంత లాభం ఏర్పడవచ్చు. ఒకానొక విషయంలో ఒక తీవ్రమైనటువంటి ఆలోచన చేసేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఏ నిర్ణయము తీసుకోలేక ఎటు తోల్చుకోలేని పరిస్థితులు కూడా కనపడుతూ ఉన్నాయి. ఆరోగ్య సిద్ధి, ధనలాభం ఇవన్నీ కూడా కావాలని ఆరాటపడుతూ ఉంటారు. కానీ అందులో కొద్ది వరకు మాత్రమే సఫలమయ్యేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. భక్తి, శ్రద్ధలు, తర్వాత ఆధ్యాత్మికమైనటువంటి కొంత ఉన్నతి కూడా మీలో ఏర్పడుతుంది. సత్పురుషుల యొక్క సహవాసం చేస్తారు. తద్వారా అనుకూల ఫలితాలు మీరు పొందే అవకాశం కనపడుతుంది. ఇంకా ఉత్తమమైన ఫలితాలకు ప్రతిరోజు కూడా శనేశ్వర ధ్యానము, మహాలక్ష్మి స్తోత్రం చేయండి. తద్వారా అనుకూల ఫలితాలు పొందండి. కన్యారాశి. ఈ కన్యారాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా ఒక రకమైనటువంటి శుభాశుభ మిశ్రమ ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. అయితే చాలా కాలంగా వాయిదాలు పడుతూ ఉండేటువంటి ఒకానొక క్లిష్ట సమస్య, అపరిష్కృతంగా ఉండేటువంటి ఒకానొక సమస్య, అది పరిష్కార దిశగా అడుగులు వేయటం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ధనం చేతికి అందుతుంది. రావాల్సినటువంటి ధనం సకాలంలో చేతికి అందడం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. వ్యాపార పరంగా కానీ, లేదా ప్రభుత్వ ఉద్యోగ పరంగా కానీ, లేదా ప్రభుత్వపరమైన కొన్ని ఫైరవీలు చేసేటువంటి వాళ్ళకి కొంత అనుకూలత ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. దాంట్లో కొంతవరకు పురోగతి సాధిస్తారు. ముఖ్యంగా ఈ రాశి స్త్రీలకు అనుకూలంగా ఉంది. స్థానచలం జరిగేటువంటి అవకాశాలు, లేదా తరచుగా ప్రయాణాలు చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడటం, ఇలాంటివన్నీ కూడా కనబడుతున్నాయి. అంతేకాకుండా ఎవరైతే శత్రువులు మీపై నిందలు వేశారో, ఎవరైతే శత్రువులు మీపై అనవసరమైనటువంటి అభాండాలు వేశారో వాళ్లకు తగినటువంటి బుద్ధి చెప్పాలనేటువంటి ఒక స్థిర నిర్ణయానికి వస్తారు. ఆ విషయంలో కొంతవరకు మీరు పురోగతి కూడా సాధించేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ముఖ్యంగా మీ సంతానానికి ఉపయోగపడేటువంటి, మీ సంతానానికి భవిష్యత్తులో మీ వాళ్ళకి కావలసినటువంటి కొన్ని ప్రయోజనాల కొరకై కొంత ప్రణాళికలు మీరు సిద్ధం చేసుకోవాలని నిర్ణయం చేసి అందులో పురోగతి సాధిస్తారు. స్థిర చరాస్తుల విషయంలో కొంత అనుకూలత ఏర్పడుతుంది. చాలా కాలంగా మీరు ఏదైతే విక్రయం చేయాలనో లేదా కొనుగోలు చేయాలనేటువంటి ఒక ఆలోచనలో ఉండేటువంటి ఆస్తి కాస్త అది ఒక పరిష్కార దిశగా ముందుకు వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా ఈ రాశి స్త్రీలకి చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒకానొక ప్రయోజనం, ముఖ్యంగా కుటుంబ పరంగా, ఆ విషయంలో కాస్త మీకు అనుకూలత ఉంది. ఆ విషయంలో కాస్త మీకు ప్రయోజనం కూడా చేకూరేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. సత్పురుష సాంగత్యము, చక్కని మంచి వాళ్లతో ఒక సహవాసము ఇవన్నీ కూడా ఉన్నాయి. అయితే మీ అనాలోచితమైన నిర్ణయం వల్ల, మీరు అత్యుత్సాహం వల్ల కొంత ధనాన్ని కూడా నష్టపోయేటువంటి ప్రయత్నాలు కూడా
అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి కనుక ధన విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వాహనాలు నడిపే విషయంలో కానీ చతుష్పాద్ జంతువుల వల్ల 4 కాళ్ళ జీవుల వల్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. వాటి వల్ల చిన్న చిన్న ఇబ్బందులు కూడా ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా అనుకూలత ఉన్నా కానీ 1-2 విషయాల్లో మాత్రం కాస్త శ్రద్ధ జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అవసరం మాత్రం ఎంతైనా ఉంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. తద్వారా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందండి. తులారాశి. ఈ తులారాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా కొంచెం గత వారం కన్నా కాస్త భిన్నంగా ఉండే అవకాశం ఉంది. ప్రతి విషయానికి కూడా అతిగా ఆలోచించడం, ప్రతి విషయాన్ని కూడా సంశయాత్మకంగా చూడటం, తద్వారా మీకై మీరే సమస్యలు సృష్టించుకునేటువంటి ప్రయత్నాలు చేస్తారు. అనవసరమైన విషయాలలో, తమకు సంబంధం లేనటువంటి విషయాలలో మీరు తలదూర్చడం మంచిది కాదనేటువంటి విషయం కాస్త జాగ్రత్తగా గమనించండి. ఇక దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి రావటం, తద్వారా చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడటం జరగవచ్చు. బంధువుల వల్ల కొంత నరఘోష, మనోసంకటము, విపరీతమైనటువంటి ఈర్ష్య ద్వేషాలు మీరు వాటిని ఎదుర్కొనేటువంటి పరిస్థితి సమర్థవంతంగా ఎదుర్కొంటారు. కానీ ఒక రకమైనటువంటి మానసిక సంఘర్షణ మాత్రం మీరు అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. జీవిత భాగస్వామితో చక్కగా ఉంటుంది, సఖ్యత పెరుగుతుంది. అనవసరమైన విషయాలను, గతంలో జరిగినటువంటి విషయాలన్నింటినీ కూడా మళ్ళీ మీరు తిరగతోడేటువంటి వాటిని పునరావృతం చేసుకునేటువంటి ప్రయత్నాలు మాత్రం చేయకూడదు సుమ. గతం అనేటువంటి విధంగా ఉండి ప్రస్తుతం ఉండేటువంటి సమయాన్ని కాస్త ఆనందంగా హాయిగా గడిపేటువంటి ప్రయత్నం మాత్రం చేయండి. ఇక ఈ రాశి స్త్రీలకు అనుకూలంగా ఉంది. కానీ కాస్త చిన్న విషయాలలో ఆరోగ్యపరంగా ముఖ్యంగా శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యంగా న్యూరో ప్రాబ్లమ్స్, నరాల సంబంధం ఇబ్బందులు కానీ, ఉదర సంబంధం ఇబ్బందులు కానీ కాస్త అలాంటి విషయాలలో కాస్త శ్రద్ధ తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా సకాలంలో భోజనం లేక అనవసరమైనటువంటి కాలయాపన వల్ల కొంత ఇబ్బంది కూడా ఏర్పడేటువంటి అవకాశం కనబడుతుంది. కులాచార ప్రవర్తన పెరగవచ్చు. సంప్రదాయపరంగా మీ యొక్క పూర్వులు చేసినటువంటి కొన్ని పనులను మీరు మళ్ళీ వాటిని మొదలుపెట్టేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ వారం ఆర్థికంగా పెద్దగా చికాకులు లేకున్నా కానీ ఒక రకమైనటువంటి మానసిక సంఘర్షణ, మనోసంకటం మాత్రం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఇందుకోసం ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా యథావిధిగా శనేశ్వర స్తోత్రమే పారాయణం చేయండి. అంతకుముందు ఆంజనేయ స్వామి ప్రదక్షిణ చేయటమో, హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. తద్వారా అనుకూల ఫలితాలు పొందే ప్రయత్నం చేయండి. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. ప్రతి విషయంలో కూడా 1-2 సార్లు ఆలోచించేటువంటి ఒక అలవాటును మీరు యథావిధిగా చేస్తూ ఉంటారు. అంతేకాకుండా దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి రావటము, లేదా ప్రయాణం చేయడానికి కావలసినటువంటి సన్నాహాలు చేసుకోవడం, ఇలాంటి వాటిల్లో కాస్త ఈ వారం అంతా కూడా చాలా బిజీగా ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. దగ్గర బంధువుల యొక్క శుభకార్యాచరణలో కాస్త మీరు సమయాన్ని కేటాయించేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ధన విషయంలో పెద్దగా మార్పు ఉండకపోవచ్చు. రావాల్సినటువంటి ధనం చేతికి రావటం పూర్తిగా రాకున్నా కానీ వచ్చిన ధనంతో మీరు సంతృప్తి పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. విద్యాపరంగా మీరు చేయాల్సినటువంటి కృషి, అంతేకాకుండా సమాజంలో పేరు ప్రతిష్టలు తెచ్చుకోవడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు కొంతవరకు సఫలమవుతాయి. అయితే సమయం సరిగా పూర్తిగా వినియోగించుకునేటువంటి విషయంలో కాస్త విఫలమయ్యే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. పెద్దవాళ్ళ యొక్క, గొప్పవారి యొక్క సలహాలు, వారి యొక్క చక్కని ఆలోచనలు మీరు కార్యరూపంలో పెడతారు. తద్వారా కొంతవరకు మీకు మేలు జరగవచ్చు. ఇక ఆర్థిక పరిస్థితి పెద్దగా పురోగతి ఉండకపోవచ్చు. సంతాన విషయంలో పెద్ద చికాకులు ఉండకపోవచ్చు. కానీ కనిష్ట సంతాన విషయంలో కాస్త ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. జ్యేష్ఠ సంతాన విషయంలో వాళ్ళ యొక్క ఉన్నతి విషయంలో కూడా కాస్త మీకు అనుకూలంగా ఉండేటువంటి అవకాశాలే కనపడుతూ ఉన్నాయి. ఇక దూర ప్రాంత ప్రయాణాలు చేయటంలో కూడా కాస్త జాగ్రత్త తీసుకోవాలి. ఆరోగ్య విషయంలో ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు సుమ. అంతేకాకుండా చిన్న విషయాలలో
కొన్ని కీలక విషయాలలో కూడా జీవిత భాగస్వామి యొక్క కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. తద్వారా ఒక రకమైనటువంటి మీకు ఉన్నతి ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. వీలైనంత వరకు శ్రమను, ఒక రకమైనటువంటి పని ఒత్తిడిని తగ్గించుకోవాలనే ప్రయత్నం చేస్తారు. ఇంకా ఉత్తమమైన ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరము, శివాభిషేకం చేయండి. తద్వారా అనుకూల ఫలితాలు మీరు పొందండి. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వారం తీవ్రమైనటువంటి పని ఒత్తిడి వల్ల, అనవసరమైనటువంటి ప్రతి విషయం కూడా మీరే చేయాలి, ప్రతి విషయంలో కూడా మీ యొక్క జోక్యం వల్ల, ప్రతి విషయంలో మీ యొక్క ప్రమేయం వల్ల ఒక రకమైనటువంటి మానసిక, శారీరకమైనటువంటి తీవ్రమైనటువంటి ఒత్తిడి ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అయితే అన్ని పనులు మీరే చేయాలి, అన్ని పనులలో మీ యొక్క ప్రమేయమే ఉండాలనే ఒక ఆలోచన వల్ల మీకే మీరు సమస్యలు కొని తెచ్చుకునేటువంటి అవకాశం కనపడుతుంది. ఫలాలు ఉన్న వృక్షానికే కదా రాళ్ళు కొడతారు అనే విధంగా మీరు ఎంతైతే సిన్సియర్గా పనిచేస్తూ ఉన్నారో అదే విధంగా, అదే పరిమాణంలో మీ యొక్క పై అధికారుల వల్ల కూడా పని ఒత్తిడి ఏర్పడుతుంది. కానీ తద్వారా మీకు ఒక రకమైన చక్కని గుర్తింపు ఇవన్నీ కూడా ఏర్పడేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. అకాల భోజనం వల్ల ఒక రకమైనటువంటి ఉదర సంబంధం ఇబ్బంది తలెత్తే అవకాశం కూడా లేకపోలేదు. ఇంకా ఆరోగ్య విషయంలో మాత్రం కాస్త శ్రద్ధ తీసుకోవాలి. భవిష్యత్తుకు కావలసినటువంటి కొన్ని పనులను, భవిష్యత్తుకు కావలసినటువంటి కొన్ని ప్రణాళికలను మీరు సిద్ధం చేసుకోవడంలో సఫలీకృతం అవుతారు. ఒక రకమైనటువంటి మానసిక బలహీనత, ఒక రకమైనటువంటి శారీరక బలహీనత కూడా కొన్ని సందర్భాలలో ఎదుర్కొనేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది, కానీ పని ఒత్తిడి పెరగవచ్చు. ఇంకా వ్యాపార విషయంలో కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడంలో కొంత సతమతం అవుతూ ఉంటారు. ఎటూ తేల్చుకోలేని పరిస్థితి కూడా మీకు ఏర్పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అయితే వారాంతంలో ఒక చక్కని కీలక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ఈ రాశి స్త్రీలకు చక్కగా అనుకూలంగా ఉంది. మీ యొక్క పేరుతో కానీ, మీ యొక్క ఆధిపత్యంలో ఒక వ్యాపారం కానీ, లేదా కొత్త నూతన ఉద్యోగ ప్రాప్తి కూడా ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇక ఈ రాశి విద్యార్థులకు కూడా చక్కగా ఉందండి. చక్కగా కృషి చేయండి, మీరు అనుకున్నటువంటి, కోరుకున్నటువంటి ఫలితాలు పొందుతారు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ఈ వారం అంతా కూడా చక్కగా శ్రీ లక్ష్మీ నృసింహ స్తోత్రమే నిత్యము పారాయణం చేయండి. తద్వారా అనుకూలమైన ఫలితాలు మీరు పొందండి. మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళకి ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. ఇష్టాగోష్ఠి చర్చల ఫలంగా మీరు ఒక కీలక వ్యక్తిగా మీరు మీ యొక్క పాత్ర అక్కడ అవసరమయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. కొన్ని చర్చల్లో మీరు సఫలీకృతం అవుతారు. స్థిర చరాస్తుల విషయాలలో మీరు తీసుకునేటువంటి కొన్ని కీలక నిర్ణయాలు భవిష్యత్తుకు మీకు పరిపూర్ణంగా ఉపయోగపడే విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. జీవిత భాగస్వామితో ఏర్పడినటువంటి కొన్ని సమస్యలు అవి కాస్త తొలగిపోయేటువంటి అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి. ముఖ్యంగా వివాహ ప్రాప్తి కానిటువంటి వాళ్ళకి, వివాహం కానిటువంటి వాళ్ళకి ఆ వివాహ సంబంధం దాదాపుగా కుదిరేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ఇక ఈ రాశి విద్యార్థులకి చక్కగా ఉంది, కృషి చేయండి, మీకు అనుకూలమైన ఫలితాలు పొందండి. అనవసరమైనటువంటి కొంతమంది సలహాల వల్ల ఎటూ తేల్చుకోలేని స్థితిలో ఏదైతే మీరు ఊహించుకున్నారో అదే సరి అయినదని మీరు తెలుసుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక స్థానచలనం కూడా కనబడుతుంది. విపరీతంగా ప్రయాణాలు చేయవలసినటువంటి అవకాశం కూడా ఉంది. సంతానం యొక్క అభివృద్ధి మీకు చక్కని ఫలితాన్ని, చక్కని ఉత్సాహాన్ని కూడా ఇచ్చేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. అయితే మీ యొక్క పరపతిని, మీ యొక్క పరిపూర్ణమైనటువంటి ఒక రకమైనటువంటి పేరును ఉపయోగించుకొని కొంతమంది మీకు తెలియకుండానే వాటిని ఉపయోగించుకొని బాగుపడేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఆ విషయం తెలిసి కాస్త మీరు తమకు తెలియకుండా ఒక రకమైన ప్రయత్నాలు చేశారు కదా అనేటువంటి ఒక రకమైనటువంటి మానసిక వేదనకు గురి చేసేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. ఇక ఒక రకమైనటువంటి ఆధ్యాత్మిక పరంగా, సంస్కృతి సాంప్రదాయపరంగా మీ యొక్క సేవలు పరిపూర్ణంగా వినియోగించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. సంతానానికి వివాహ ప్రాప్తి ఏర్పడుతుంది.
ఇక మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి, విద్యార్థులకు కానీ, ఉద్యోగస్తులకు కానీ మీరు చేసేటువంటి కృషికి, మీ యొక్క ప్రయత్నాలకు పరిపూర్ణమైనటువంటి ఫలితం ఈ వారం ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ఎవరైనా అనాథ వృద్ధులకి కాస్త సహాయం చేయండి. ఇంకా ఉత్తమమైన ఫలితాలు మీరు పొందే అవకాశాలు ఉన్నాయి. కుంభరాశి. ఈ కుంభరాశి వాళ్ళకి వారం అంతా కూడా చిన్న చిన్న సంఘర్షణలు, పెద్దగా ఇబ్బంది పెట్టకపోయినా కానీ వాటి గురించి కూడా ఆలోచించాల్సిన పరిస్థితి, తద్వారా మీరు చేయాల్సినటువంటి ఏదైతే మంచి పనులు ఉన్నాయో, ఏ పనికైతే మీ సమయాన్ని పూర్తిగా వినియోగించాలో ఆ విషయాలలో కాస్త పూర్తిగా మీ శ్రద్ధ, మీ యొక్క ఆసక్తిని, మీ యొక్క పరిపూర్ణమైనటువంటి ఏకాగ్రతను చూపించేటువంటి అవకాశాలు కాస్త తక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఉద్యోగ విషయాలలో అన్నీ చేయాలి, ఏదో మీరు ప్రూవ్ చేసుకోవాలి అనేటువంటి తపన మీలో ఏర్పడుతుంది. కానీ ఆ విషయంలో అన్నిట్లలో మీ పాత్రే ఉండాలనేటువంటి ఒక ఆరాటం వల్ల కొంత ఇబ్బంది ఏర్పడేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఇక వ్యాపారాల విషయంలో పెద్దగా ఏం మార్పులు ఉండకపోవచ్చు, యథావిధిగతంలాగే చక్కగా నడిచేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. నూతన వ్యాపారాల కోసం కొన్ని అవకాశాలు రావచ్చు, కానీ వాటిలలో భవిష్యత్తులో ఆలోచించి నిర్ణయం తీసుకుందాంలే అనేటువంటి ఒక రకమైనటువంటి ఆలోచనతో ముందుకెళ్తారు. ఆ ఆలోచన మీకు మేలు చేసిందని భవిష్యత్తులో గ్రహిస్తారు. నూతన వ్యాపారాలలో ముఖ్యంగా భూ వ్యాపారాలు చేసేటువంటి వారికి కొన్ని కొత్త అవకాశాలు రావటం, ఏదో ఒక రకమైనటువంటి చక్కని ప్రణాళిక సిద్ధం చేసుకునేటువంటి అవకాశాలు రావటం, తద్వారా మీకు కొంత మేలు జరిగే అవకాశం కూడా కనపడుతోంది. ముఖ్యంగా మాతాపితరుల యొక్క, తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య విషయంలో ఒక చిన్న చికాకులు ఏర్పడవచ్చు. వారి ఆరోగ్య విషయంలో మాత్రం కాస్త శ్రద్ధ తీసుకోవాలి. ఒక స్నేహితునికి మీ యొక్క ఆర్థికమైన మీ సహకారం అందించాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. ఇక గృహంలో శుభకార్యాచరణ కొరకు కొంత ఒక రకమైన భూమికను ఏర్పాటు చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి చక్కని ఉద్యోగ ప్రాప్తి ఏర్పడటమో లేదా ఆర్థిక పరంగా కొంత మీకు ఒక రకమైనటువంటి సహకారం కూడా మీకు ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ వారం అనుకూలంగా ఉంది. అయితే ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శ్రీ మహాలక్ష్మి స్తోత్రం కానీ లేదా ఏదైనా దుర్గా సంబంధమైనటువంటి ఒక స్తోత్రాన్ని కానీ చేయండి. తద్వారా అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. మీనరాశి. ఈ మీనరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలే ఏర్పడుతున్నాయి. అయితే మీ యొక్క అతి మంచితనము, మీ యొక్క సహనము, మీ యొక్క ఓపిక, ఓర్పు ఇవన్నీ కూడా ఎటువారు మీ యొక్క అసమర్థతగా భావించి దాన్ని పరిపూర్ణంగా వాళ్ళకు అనుకూలంగా మలుచుకోవాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నంలో వాళ్ళు విజయం సాధించాలని బాధపడతారు. కానీ శాశ్వత భవిష్యత్తులో మాత్రం మీదే విజయం అని మీ మనసుకు తెలుస్తుంది. ఒక రకమైనటువంటి మంచితనానికి ఇదా బహుమతి అనేటువంటి ఒక రకమైనటువంటి మానసిక క్లేశం ఏర్పడుతుంది. పనులు కాస్త వాయిదా వేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయినా దాదాపుగా ఈ వారం మీకు యత్న కార్యసిద్ధి ఏర్పడవచ్చు. ఆరోగ్యపరంగా కొంత మార్పులు ఏర్పడవచ్చు. కొంత చికాకు తొలగిపోవచ్చు. ఆరోగ్యపరంగా ముఖ్యంగా సుఖ సౌఖ్యాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. ఎవరైతే బంధువుల వల్ల మీరు కొన్ని ఒక రకమైనటువంటి మాటలు విన్నారో వాళ్ళంతా కూడా మీ యొక్క ఆశ్రయాన్ని కోరి మీ దగ్గరికి వచ్చేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇంకా ముఖ్యంగా మధ్యవర్తిత్వం చేసే ముందు, ఎవరికైనా మీ యొక్క మాట సహాయం చేసే ముందు 1కి 2 సార్లు ఆలోచన చేసే ప్రయత్నం చేయండి. మీ యొక్క పేరును, మీ యొక్క పరపతిని, మీ యొక్క ఉండేటువంటి దక్షతని వాళ్ళు ఉపయోగించుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఉద్యోగస్తులకు చిన్న ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ముఖ్యంగా మీరేదైతే మీకు మేలు జరగాలో, ఏదైతే మీకు ఫలితాలు రావాలో ఆ ఫలితాలను వేరొకరు తమకు అనుకూలంగా మార్చుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక మానసికమైన శాంతి, వస్త్ర లాభాలు, ఆభరణాలు కొనుగోలు ఇవన్నీ కూడా మీరు ఈ వారం చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ వారం శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఏర్పడుతున్నా ముఖ్యంగా విద్యార్థులకి ఈ వారం అంతా కూడా కాస్త శ్రమించినట్లయితే మీకు అనుకూల ఫలితాలు ఏర్పడవచ్చు. ఇంకా ఉత్తమమైన ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శనేశ్వర ధ్యానాన్ని యథావిధిగా చేస్తూ ఉండండి. దానికి తోడు
గణపతి స్తోత్రాన్ని ఏదైనా విశేషమైన స్తోత్రాలు చాలా ఉన్నాయి, అందులో ఏదైనా ఒక స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేసేటువంటి ప్రయత్నం చేయండి. తద్వారా అనేకమైనటువంటి చికాకుల నుండి మీరు బయటపడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఇవి మేషాది 12 రాశుల వారికి నా పరిజ్ఞానం సహకరించినంత వరకు గ్రంథాధారమైనటువంటి ఫలితాలు తెలిపేటువంటి ప్రయత్నం చేశాను. ఇంకా ఉత్తమమైన ఫలితాలు పొంది ఈ వారం అంతా కూడా చక్కగా ఆనందంగా ఆహ్లాదంగా మీరు ఉండాలని గడపాలని శ్రీహప్పతిని ప్రార్థిస్తూ ఉన్నాను. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.